రే వాళ్ళని చూడండి రా, ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని, చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు, హైపరాది. వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకానే జారిపోతే అని లేదు. సావిత్రి, మరి సన్నీ లియాను స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు, ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో, బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డకౌటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారు అనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో, తమరు ఏదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టైం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు, బాగుంది. ఈ హౌస్ అని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా, నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో? నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సన్నీ లియోని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి, చెప్పనా? ఎందుకు? 4 కంప్యూటర్లు తెప్పిపోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందది ముయ్. ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు? పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని నీకు అప్పు చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్, ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పార్టీ గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వరకు వాడే హీరో. నాకు మాత్రం జీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. ఎవరిని? కొట్టు. Cheers. మీరేంటే